హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీకు హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ ఇవ్వాలని ఈరోజు 11/11 పోర్టల్ రోజు నేను అందరి కోసం ప్రే చేస్తున్నాను. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక కార్డ్ ఎగిరి పడింది. కార్డ్స్ షఫిల్ చేస్తుంటే యూనివర్స్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది ఇక్కడ అంటే టెంపరెన్స్ కార్డ్ ఎగిరి పడింది, అంటే హ్యావ్ పేషెన్స్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. మేబీ మీరు ఏదో విషయంలో వెయిట్ చేస్తున్నారు, ఆర్ పేషెన్స్ అనేది పోతుంది. ఇంకా మీకు వెయిట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది, వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఇది ఒక డివైన్ కనెక్షన్. మేబీ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. మీది ఒక డివైన్ కనెక్షన్. సో పేషెన్స్తో వెయిట్ చేస్తే ఇది నిజంగా చాలా హ్యాపీనెస్ని తెచ్చిపెడుతుంది మీకు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది మీ రిలేషన్షిప్. నేను కార్డ్ తీయకుండానే కార్డ్ చూపించింది ఇక్కడ యూనివర్స్. ఓకే, సో మనకి ఇక్కడ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు అంటే, మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్. కానీ మీ ఇద్దరు కలవకుండా ఎవరైతే ఆపేస్తున్నారో, this could be a significant person or a specific situation or specific person or any third party. Okay, so ఇది ఎవరైతే మీకు ఈ సిచ్యువేషన్ ఏదైనా అవనివ్వండి, మిమ్మల్ని ఇద్దరిని కలవకుండా ఎవరైతే ఆపుతున్నారో ఆర్ ఏదైతే ఆపుతుందో ఆ సిచ్యువేషన్ని ఆర్ ఆ పర్సన్ని ఇక్కడ ఈ పర్సన్ వదిలేయడానికి డిసైడ్ అయ్యారు. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ పర్సన్ ఇంకా హీలింగ్ ఫేస్లోనే ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి మెసేజ్ చేయడం లేదు అని, మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడం లేదు ఆర్ కాల్ చేయడం లేదు ఆర్ ఎనీథింగ్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీ పర్సన్ మీకు ఇవ్వడం లేదని సఫర్ అవుతున్నారు మీరు. నాట్ ఓన్లీ వెయిటింగ్, సఫర్ అవుతున్నారు మీరు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్గా ఫీల్ అవుతున్నారు మీరు. బట్ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు మీ పర్సన్ అని అంటే, తను కంప్లీట్గా క్లీన్ అవ్వాలి. క్లీన్ అంటే ఇన్ ద సెన్స్ తన పాస్ట్ని తను మర్చిపోవాలి. తన పాస్ట్ని కంప్లీట్గా ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఎంటర్ అవుతారు. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెంటకల్స్ 2 times వచ్చింది కార్డ్, అండ్ 4 of wands, 10 of cups. ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ మీది. సో కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ అది మేబీ January 2nd, మేబీ నెక్స్ట్ 48 hours మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మీ బాండింగ్, మీ రిలేషన్షిప్ ఈ పర్సన్ ఏదో రివీల్ చేస్తారు. ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీ పైన తనకి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఆ ఫీలింగ్స్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు, హైడ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఓకే, ఈ చెప్పే పరిస్థితి అసలు రాదు అనుకున్నారు మీ పర్సన్ కూడా. ఇది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ లాగానే ఎండ్ అయిపోతుంది. ఆర్ మేబీ మీ పర్సన్ ఇంకెవరితోనో కనుక కమిట్ అయి ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఇంకా మీకు టైం అనేది ఉండదు తన దగ్గర. ఇలా రకరకాలుగా ఆలోచించుకొని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు మీ పర్సన్. మిమ్మల్ని మర్చిపోదామని ట్రై చేస్తారు కూడా, వాకవే కూడా చేశారు మీ రిలేషన్ నుండి. బట్ అదంతా అవ్వలేదు, అది నాట్ పాసిబుల్.
ఓకే. అయితే ఎందుకు నాట్ పాసిబుల్ దగ్గర ఆగిపోయింది అదనంటే డివైన్ కనెక్షన్. మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ అండ్ దిస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ ఇదేంటంటే మీ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీ. మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు అలానే చూస్తూ ఉంటారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీ లాగానే చూస్తూ ఉంటారు. కానీ ఆ డివైన్ ఎనర్జీ అని అనుకున్నా కూడా తను ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అంటే ఆల్రెడీ దే ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్ ఓవర్ 4 to 5 years బ్యాక్. ఆ 4 to 5 years నుండి ఈ పర్సన్ని ఎవరో చాలా స్ట్రాంగ్ మ్యానిపులేషన్ చేస్తూ వచ్చారు. బట్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే సడన్లీ తన లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడైతే తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారో తను ఒక డిఫరెంట్ ఎనర్జీ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే చాలా హ్యాపీనెస్ని చూడడం స్టార్ట్ చేశారు. ఏదో లైఫ్ అనేది గడుస్తుందిలే అన్నట్టు ఒక బోరింగ్ లైఫ్లో ఉన్న మీ పర్సన్ సడన్లీ ఒక హ్యాపీ ఎనర్జీని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ తనని తాను ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే తనని తాను గొప్పగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ మీరు కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు మీ పర్సన్కి. అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా తీసుకునేవారు అనమాట. అంటే ఆ కాంప్లిమెంట్స్ వల్ల మీ పర్సన్ ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇలా చేయటం వల్ల మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలో చూడడం స్టార్ట్ చేశారు. మీరు తనకి కంప్లీట్గా ఒక సపోర్ట్ సిస్టంలా ఉండేవారు. అంటే తనకి ఏదేమి అవసరమైనా మీరు చూస్తూ వచ్చారు. ఓకే. బట్ తను డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా హెల్పింగ్గా ఉన్నారు తనకి. మీరు మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు మీ పర్సన్కి. అండ్ తను ఏదైనా విషయంలో అలా ఫీల్ అవ్వడం, ఏదైనా తను అనుకున్నది జరగకపోతే మీ పర్సన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతారనమాట. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి మీ పర్సన్ లైఫ్లో. అలా వచ్చినప్పుడు కూడా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి, అవన్నీ కూడా మీరు క్లియర్ చేశారు. సో వెరీ స్పిరిచువల్ ఎనర్జీ మీది. వెరీ స్పిరిచువల్ అంటే వెరీ హెల్పింగ్, వెరీ నర్చరింగ్ ఎనర్జీస్. ఆ నర్చరింగ్ ఎనర్జీస్ ఇంకా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసారో ఇది ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ ఆ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని మీ పర్సన్ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. కానీ అది డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అనేసరికి మీ పైన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చెప్పాలంటే స్ట్రాంగ్ అంటే ఫిజికల్గా కాదు, స్ట్రాంగ్ అట్ దేర్ మైండ్ అనమాట. సో కొంత టైం గడిచిన తర్వాత, అంటే కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ మీతో రిలేషన్లో ఉన్న తర్వాత, అరౌండ్ 1 or 2 years తర్వాత ఈ పర్సన్కి ఏమనిపించిందంటే సడన్లీ ఒక అవేర్నెస్, ఒక అవేకనింగ్ వచ్చింది. అది ఏంటి, దేని మీద వచ్చింది అని అంటే మీరు తన లైఫ్లోకి ఏదో ఒక రీజన్తో వచ్చారు. అంటే యూనివర్స్ ఆర్ గాడ్ మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించింది అని అంటే సంథింగ్ ఈజ్ దేర్ బిట్వీన్ యూ బోత్ అని ఒక థాట్ వచ్చింది తన మైండ్లోకి. సో అది ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ తనకంత టైం ఉండదు. మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ తనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు వెళ్ళిపోతుంటుంది మైండ్. అలా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి ఆలోచనలు మీ పర్సన్ మైండ్లో ఉన్నా కూడా వాటిని ఆలోచించకుండా అక్కడే స్టాప్ చేసేసారు.
సో అలా ఎవరైతే ఇంకొక పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యారో ఆ ఎంటర్ అయిన తర్వాత మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. కంప్లీట్గా చేంజ్ ఎందుకు అయిపోయారు అని అంటే సంబడీ ఈజ్ దేర్ ఇన్ దేర్ లైఫ్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళకి మీ పర్సన్కి కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి అండ్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. సో వాటి వల్ల ఈ పర్సన్ ఇంకొక పర్సన్కి కమిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఈ పర్సన్కి ఇష్టం లేదు, అయినా కూడా కమిట్ అవ్వాల్సి వచ్చింది అక్కడ. ఇప్పుడు ఏంటంటే ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు. అటు మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చేద్దామన్నా అది తొందరగా అయ్యే పని కాదు. ఓకే, అక్కడ ఆ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నా మీకు వచ్చి మీతో మాట్లాడాలి అన్నా కనీసం ఒకవేళ మీతో మాట్లాడటం మళ్ళీ స్టార్ట్ చేస్తే మీరేమనుకుంటున్నారంటే మీరు కమిట్మెంట్ అడుగుతారు లేదా తన పాస్ట్ అడుగుతారు అనే ఫియర్ ఒకటి ఉంది. ఒకవేళ తన పాస్ట్ అడిగితే కూడా తనకి చెప్పడం ఇష్టం లేదు ప్రజెంట్, అలాంటి మూడ్లో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ పర్సన్కి తన పాస్ట్ కోసం గుర్తొస్తేనే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ ఇరిటేటెడ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర చూపించడం మీ పర్సన్కి ఇష్టం లేదు. అండ్ మీరు ఎలా ఉన్నారు, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు మీ పర్సన్ కోసం తెలుసుకోవాలి, అది కూడా మీ పర్సనే చెప్పాలి అని మీరు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి కూర్చున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన పాస్ట్ని చెప్తారు, ఎప్పుడైతే తనకు చెప్పాలనిపిస్తుందో అప్పుడే చెప్తారు. బట్ కమిట్మెంట్ విషయానికి వస్తే కమిట్మెంట్ మాత్రం ఇప్పుడప్పుడే ఇవ్వడం కుదరదు అని మీతో చెప్పారు అనుకోండి, అగైన్ యూ విల్ గో బ్యాక్, మళ్ళీ మీరు సైలెన్స్లోకి వెళ్ళిపోతారు అనేది భయం ఈ పర్సన్కి. కానీ మీరు యాక్షన్ తీసుకోనంత వరకు, అంటే మీ పర్సన్కి మీరు మెసేజ్ చేయనంత వరకు ఆర్ కాల్ చేయనంత వరకు ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్కి ఇది ఒక వీక్నెస్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు వెళ్ళి మీ పర్సన్కి మెసేజ్ కాల్ చేశారనుకోండి, ఈ పర్సన్ ఏం చేస్తారంటే వెంటనే ఇంకా ద సేమ్ మూమెంట్ ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం మానేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కనెక్ట్ అయి ఉన్నారు, ఈ రిలేషన్లో ఇంకా మీరు ఉన్నారు, మీరు మూవ్ ఆన్ అవ్వలేదు, ఎవరికి కమిట్ అవ్వలేదు, ఆర్ వాక్ అవే చేయాలని డిసైడ్ కూడా చేసుకోలేదు అని మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఓకే యాక్షన్ తీసుకోనక్కర్లేదు, నా నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నా లైఫే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది, వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనల్లోకి వెంటనే షిఫ్ట్ అయిపోతుంది మీ పర్సన్ ఎనర్జీ. సో అందుకే మీకు యూనివర్స్ ఇస్తుంది ఏంటి, గైడెన్స్ ఇస్తుంది అని అంటే హ్యావ్ పేషెన్స్, వెయిట్ చేయండి, పేషెన్స్తో వెయిట్ చేయండి. మీరు ఎప్పుడైతే వెయిట్ చేస్తారో కామ్గా సైలెంట్గా ఉండండి, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వండి మీ పర్సన్కి అని చెప్తోంది ఇక్కడ విత్ టెంపరెన్స్ కార్డ్. సైలెంట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీ పర్సనే మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆల్రెడీ సిచ్యువేషన్ అదే ఇక్కడ. మీరు కూడా సైలెన్స్లోనే ఉండండి. మీ పర్సన్ మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు మాత్రం మెసేజ్ చేసేస్తూనే ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు, మీకు పర్సన్ కాల్స్ లిఫ్ట్ చేయరు, మీకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే నా నెంబర్ బ్లాక్ చేయలేదు, నా నెంబర్ నేను కాల్ చేస్తే రింగ్ అయింది అట్లీస్ట్, అదొక సాటిస్ఫాక్షన్, అదొక హ్యాపీనెస్ మీకు. బట్ అదంతా ఆపేయండి. ఓకే, మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు పుల్ బ్యాక్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ రిలేషన్షిప్ ఏంటి, మీ బాండింగ్ ఎంతవరకు వెళ్తుంది, నిజంగా ఈ రిలేషన్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయగలరా, ఇలాంటివన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకున్నారు అంటే ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్, ద ట్రాప్ సిచ్యువేషన్, టాక్సిక్ ఎనర్జీస్, టాక్సిక్ పీపుల్, టాక్సిక్ ఫ్రెండ్స్,
వీళ్ళందరినీ వదిలేయాలి, ఆ సిచ్యువేషనే వదిలేయాలి, దిస్ న్యూ ఇయర్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. బట్ మీరు ఓకే, తను ఒకవేళ అలా డిసైడ్ చేసుకుని మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది లేదు. మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకుండా తను ఉన్న సిచ్యువేషన్ని తను వదిలేసి మిమ్మల్ని వదిలేస్తే తను ఇప్పుడు కంప్లీట్లీ సింగిల్ అయిపోతారు. మళ్ళీ లైఫ్ బోరింగ్గా అయిపోతుంది. ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో నా మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ వెయిట్ చేయండి. బై ద ఎండ్ ఆఫ్ జనవరి ఈ పర్సన్ ఒక అన్సర్టనిటీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, అది ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది. అంటే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇద్దరికి. విత్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకు అర్థమవుతుంది మీ పర్సన్ లాయల్టీ కోరుకుంటున్నారు. ఒక జెన్యూన్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రాబోతున్నారు. మీ పర్సనే అప్రోచ్ అవుతారు ఇక్కడ ఫస్ట్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ లీవింగ్ ద ట్రాప్ సిచ్యువేషన్ మీ పర్సన్ మీ దగ్గర ఒక క్లారిటీ తీసుకుంటారు. మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందా, మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలని ఉందా, ఆర్ మీ పర్సన్తో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉందా, అలాంటి కొన్ని ఇండైరెక్ట్ మెసేజెస్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ మెసేజెస్ కూడా ఉంటాయి మీ పర్సన్ పంపించే మెసేజెస్లో. సో ఈ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ని మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే, సో ఇఫ్ సపోజ్ మీరు మీ పర్సన్కి వద్దు అనుకుంటున్నారనుకోండి, మీ పర్సన్ బిహేవియర్ నచ్చట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇదంతా మీకు నచ్చట్లేదు, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ రిలేషన్షిప్ అనుకోండి, అలా అనిపిస్తే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్కి మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో మీరు ముందు డిసైడ్ అయ్యి ఉండండి. బీ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో అప్పుడే మీరు ఆలోచించుకొని చెప్తాను ఇలా అనకుండా, ఇంపల్సివ్గా రిప్లైస్ ఇచ్చేయకుండా మీరు ఇప్పుడే ఆలోచించుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే మీ పర్సన్కి బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఒక క్లారిటీ కావాలి మీ సైడ్ నుంచి. ఓకే, సో అది సిచ్యువేషన్ అయితే అది ఇక్కడ. అండ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఇక్కడ మీరు సైలెన్స్లో ఉండటం వల్ల మీ పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు మీకోసం. సో నౌ దే వాంట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. హర్మిట్ కార్డ్ ఉంది మనకి ఇక్కడ. హర్మిట్ కార్డ్ 2 times వచ్చింది. హర్మిట్ మోడ్లో ఉన్నారు, అంటే ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ యూ. మీరు ఏం చేస్తున్నారు, మిర్రరింగ్ నెంబర్స్, మిర్రరింగ్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అంటే మీరు ఏ టైంకి ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏ సిటీలో ఉన్నారు, మీరు అసలు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారా, ఆర్ యు ఆర్ సింప్లీ ఎంజాయింగ్ యువర్ లైఫా, లేదా సాడ్నెస్లో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నారా, ఏంటి ఇదంతా తెలియాలి. మీ హెల్త్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేస్తున్నారా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారా, ఇదంతా కూడా మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామంటే ఎవరు చెప్పట్లేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ ట్రై చేస్తున్నారు, అవి కూడా మీరు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు అడిగి గ్యాదర్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్కు ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే మీరు అసలు మీ పర్సన్ ఉన్న కంట్రీలోనే ఉన్నారా, ఆ కంట్రీ వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారా? ఎందుకంటే మీరు ఇంత సైలెంట్గా ఎప్పుడు ఉండరు. మీరు అరౌండ్ 10 to 15 days సైలెంట్గా ఉంటారు ఎప్పుడైనా, అంతే, అంతకంటే ఎక్కువ ఉండరు. బట్ ఇప్పుడు చాలా టైం అయితే అయిపోయింది, కొన్ని మంత్స్ అయిపోతుంది, కానీ మీరు నో మెసేజ్. కాబట్టి ఈ పర్సన్కి కొంచెం
యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్ట్స్ కూడా కనబడుతుంది. వితౌట్ ఎనీ డిలే ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమైనా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆ క్వశ్చన్స్ రాసి పెట్టుకుంటున్నారు. అసలు మిమ్మల్ని ఏమని అడగాలి, ఎలా అడిగితే మీరు ఒక క్లారిటీ ఇస్తారు మీ రిలేషన్షిప్ కోసం, అదంతా కూడా మీ పర్సన్ నోట్ చేసి పెట్టుకుంటున్నారు. ఓకే, కానీ ఈ పర్సన్ మైండ్లో ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, మీ పర్సన్ ఎప్పుడూ సైలెంట్ అయిపోవడం మీ పర్సన్కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఆర్ వీక్నెస్ ఏదైనా అనుకోవచ్చు మీరు. బట్ మీ సైడ్ నుంచి అలాంటివి ఏమీ లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మీ పర్సన్తో మీరు సైలెంట్గా ఉండడం. ఓకే, ఈవెన్ దో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నా మీరే ఫస్ట్ మాట్లాడతారు. ఎప్పుడు మీరే ఆ సిచ్యువేషన్ని మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినా మీరు చేసి మరీ మాట్లాడతారు. సో ఇదంతా రీసెంట్ పాస్ట్ ఎనర్జీస్ అనమాట. కానీ ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే టోటలీ డిఫరెంట్. అలా అని మళ్ళీ మీ పర్సన్ మీరు ఏదైనా తిడుతున్నారా, లేదా ఏమన్నా అక్కడ ఒక యాంగ్రీ నెస్ చూపిస్తున్నారా, ఆర్ హార్ష్గా మాట్లాడుతున్నారా, హార్ష్ మెసేజెస్ ఏమన్నా పెడుతున్నారా అంటే నో, సింప్లీ యువర్ సైలెంట్ అంతే. బట్ ద లాస్ట్ మెసేజ్ ఈజ్ యువర్ మెసేజ్. లాస్ట్ మెసేజ్ ఏంటా అని మీకు డౌట్ రావచ్చు. నేను అనేది ఏంటంటే, ఈ సైలెన్స్కి ముందు మాట్లాడిన వాళ్ళు, లాస్ట్ మాట్లాడిన వాళ్ళు ఎవరు అని అంటే మీరే. ఆ క్లారిటీ ఆర్ రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఎవరు అంటే మీ పర్సన్. మీరు మీ పర్సన్ చాలా క్వశ్చన్స్ అడిగారు, అయినా కూడా మీరేం చెప్పలేదు, మీ పర్సన్ ఏం చెప్పలేదు. సో ఇప్పుడు మీరు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీ పర్సన్ సైలెంట్ ఉండిపోయారు కాబట్టి మీరు అంతకంటే ఎక్కువసేపే సైలెంట్ ఉంటాను అన్నట్టుగా మీరు సైలెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. బట్ ది సైలెన్స్ ఈజ్ ఆల్సో మస్ట్ అనమాట. మీరు ఎదురు దగ్గర అవ్వాలనంటే సెపరేషన్ ఈజ్ ఎ మస్ట్, సైలెన్స్ కూడా మస్టే. సో అందుకే యూనివర్స్ ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు తన లైఫ్లో లేకపోతే తను ఒక ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతారు. తన లైఫ్లో అసలు సక్సెస్సే లేదు, హ్యాపీనెస్సే లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఓకే, బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉంచితే ఇంకొక న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. దిస్ పర్సన్ వాంట్స్ టు గివ్ యూ మనీ, హ్యాపీనెస్, అండ్ దే రెస్పెక్ట్ యూ. ఓకే, ఈ పర్సన్ ఎవరో కానీ న్యూ పర్సన్, దే ఆర్ అబ్జర్వింగ్ యూ. ఈ న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక ముందు మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఓన్లీ మీ పర్సన్ని తప్ప ఇంకెవరు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఫైనాన్షియల్గా మీకు చాలా అదొక గిఫ్ట్ మనీ టైప్లో మనీ ఇచ్చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వై. ఓకే, ఇక్కడ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనీ పైన మనీ ఫౌండేషన్గా వేసి బిల్డ్ చేసిన రిలేషన్షిప్స్ అవి ఎప్పటికైనా ఒక ఫేక్ రిలేషనేగానే ప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అదే జరగబోతుంది మీ లైఫ్లో. దిస్ న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ టు యువర్ లైఫ్ విత్ ఎ బిగ్ ఆఫర్. ఒక మనీ మీకు ఆఫర్ చేస్తారు అండ్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ రెస్పెక్ట్ అనేది ఇస్తారు. బట్ మీ దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మిమ్మల్ని ఒక కింగ్ లాగానో క్వీన్ లాగానో ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. ఓకే,
సో ఈ ఆఫర్ని కూడా త్వరలో మీ ముందు పెట్టబోతున్నారు మీ పర్సన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫర్స్ రాబోతున్నాయి మీకు. వన్ ఈజ్ పాస్ట్ పర్సన్, వన్ ఈజ్ న్యూ పర్సన్. పాస్ట్ పర్సన్ మీకు డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే ఇస్తారు, అండ్ దిస్ న్యూ పర్సన్ కూడా అదే ప్రపోజల్ ఇస్తారు, మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. బట్ పాస్ట్ పర్సన్ డజంట్ ఆఫర్ యూ మనీ, న్యూ పర్సన్ ఆఫర్స్ మనీ. దిస్ న్యూ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్. అయితే మనీ ఎందుకు ఆఫర్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఏంటంటే మీరు మేబీ ఈ పర్సన్కి కొంచెం ఈ న్యూ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అని అంటే, ఎవరినైనా తన వైపు అట్రాక్ట్ చేసుకోవాలనంటే ఈ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నట్టు ఉంటే వాళ్ళు మీ పర్సన్కి, మీ న్యూ పర్సన్కి అట్రాక్ట్ అవుతుండేవారు అన్నమాట. అందుకే ఆ కాన్సెప్టే యూజ్ చేస్తున్నారు అందరి దగ్గర. సేమ్ వే మీ దగ్గర కూడా అంతే. కానీ ఈ పర్సన్, దిస్ న్యూ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో, మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారో, దిస్ న్యూ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, సింగిల్ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం, అదొకటి చెప్తారు. ఇంకా వేరే నెగిటివ్ థాట్స్ ఏమీ లేవు ఈ పర్సన్ మైండ్లో. బట్ ఇక్కడ మనీ ఆఫర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి తెలియదు, అందరి దగ్గర ఒకటే కాన్సెప్ట్ యూజ్ చేయకూడదని తెలియదు. సో మీకు మనీ ఆఫర్ చేస్తే మీరు మీ న్యూ పర్సన్ని చాలా మంచి పర్సన్ అని, మీకు సపోర్టింగ్గా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, చాలా నర్చరింగ్గా ఉంటున్నారని మీరు అటువైపు అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా పడిపోతారు అన్న ఉద్దేశంతో ఈ మనీని తీసుకొస్తున్నారు మధ్యలోకి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ పర్సన్. ఓకే, జెన్యూన్ పర్సనే, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్ పర్సన్ ఈ పర్సన్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ఎనర్జీ. అండ్ మీ పర్సన్ ఎనర్జీ చూస్తే, మీ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇస్తారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. మీ రిలేషన్షిప్ ఒక డివైన్ కనెక్షన్ అని ఎప్పుడు మీరు చెప్తుండేవారు మీ పర్సన్కి, కానీ ఇప్పుడు మీ పర్సనే మీకు చెప్తారు. అది మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందంటే, మైండ్ అంతా కన్ఫ్యూజనే కాదు, అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీకోసం ఆలోచించుకుంటే. నేను ఇలా అసలు బిహేవ్ చేసి ఉండకూడదు, మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు, నా మీద నాకే ఇరిటేటింగ్గా ఉంది, ఇలా అయిపోతున్నాయి. తన ఎమోషన్స్ కంట్రోల్ తప్పుతున్నాయి అన్నమాట. కంట్రోల్లో ఉండట్లేదు. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ని సాబిటేజ్ చేశాను, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మేమిద్దరం, నేను ఎందుకు అసలు ఇలా బిహేవ్ చేశాను, ఇలాంటి థాట్స్లో మునిగిపోయి ఉంటున్నారు ఎప్పుడు కూడా మీ పర్సన్. అండ్ దే విల్ స్టార్ట్ క్రైయింగ్. మీకోసం ఎక్కువ ఆలోచించారంటే మీ పర్సన్ ఎమోషనల్ అయిపోతారు, లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ పర్సన్ మీ నుంచి డైవర్ట్ అవ్వడానికి, బిజీగా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ బిజీగా ఉన్నా మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు, స్టాక్ చేస్తూ ఉంటారు. దే వాంట్ టు టాక్ టు యూ, అండ్ తన పాస్ట్ అంతా మళ్ళీ మీకు చెప్పాలి, తనంతా తానే చెప్తారు. బట్ సింపుల్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ మీ రిలేషన్షిప్ ఒక న్యూ ట్రాక్, న్యూ పాత్ పైకి వెళ్తుందన్నమాట. బట్ ఇది సక్సెస్ అవుతుందా అని అంటే, ఎస్ సక్సెస్ అవుతుంది. మనకి 6 of Wands 2 times వచ్చింది కార్డ్స్, 2 డెక్స్ నుంచి 2 కార్డ్స్ వచ్చాయి. సో 100% సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం మీ పర్సన్కి ఉంది ఫస్ట్. బట్ మీకు కొంచెం తక్కువే నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా అనేది మీకు ఇంకా
డౌట్ఫుల్గానే ఉన్నారు మీరు, బట్ మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఓకే, సో ఇక్కడ ఈరోజు 11/11 పోర్టల్ రోజు మీరు ఎవరైతే రీయూనియన్ మేనిఫెస్టేషన్ చేసుకున్నారో చేయించారో అవన్నీ కూడా తప్పకుండా వర్కౌట్ అవుతాయి. మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే 1% కూడా లేదు. ఓకే, యూనివర్స్ మీ ప్రేయర్స్ అనేవి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా ఇస్తుంది. సో ఈరోజు మేనిఫెస్టేషన్ చేసుకోవడం మిస్ అయిన వాళ్ళు 10th రోజు చేసుకోవచ్చు, సేమ్ మంత్ January 10th, January 19th, January 28th. ఇంకా 3 డేట్స్ ఉన్నాయి. ఈ 3 డేట్స్లో కూడా మీరు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది మీరే చేసుకోవచ్చు లేదా మా చేత చేయించుకోవచ్చు. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ సమ్ పాయింట్స్ మాత్రమే మీకు రెజొనేట్ అవుతాయి, లేదా అన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వచ్చు ఒక్కొక్కరికి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రాశుల విషయానికి వస్తే మేషరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, తులారాశి, కన్యా రాశి, మిథున్ రాశి, మకర రాశి అండ్ వృశ్చిక అండ్ మీన రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ నాట్ ఓన్లీ క్లెయిమింగ్, ఇక్కడ క్లెయిమ్ చేసేటప్పుడు కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకుని అప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ రోజంతా కూడా. సో అదంతా కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. జరుగుతుందో జరగదో అని అనుకుంటూ చేయకండి, ఎందుకంటే జరుగుతుందో జరగదో అంటే అది జరగదు అనే అర్థం. ఇక్కడ యూనివర్స్ అలా రిసీవ్ చేసుకుంటుంది. ఇది 100% జరుగుతుంది అంటే జరుగుతుంది తప్పకుండా. ఓకే, సో అది రీడింగ్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్. దీంట్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అనేవి వచ్చాయి, అవి కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ మాత్రం వదిలేసేయండి అన్నీ కూడా. అండ్ కమింగ్ టు 2026 క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ అసలు దేనికి ఉపయోగపడతాయంటే మీ చక్రాస్ అలైన్మెంట్లో లేనప్పుడు అండ్ చక్రాస్ హీల్ అవ్వనప్పుడు ఆర్ చక్రాస్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు మీరు కెరీర్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అనేది చూడలేరు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనుకోకుండా వస్తాయి సడన్లీ. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మీకు అర్థం కాదు. కానీ ఎందుకు జరుగుతుంది అదంతా అంటే బికాజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఇన్ చక్రాస్. చాలామంది మనకు చెప్తూ ఉంటారు, మీరు మామూలు మనం నైబర్స్ కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా, మేము ఎంతో కష్టపడి చదివాం అయినా మాకు జాబ్ రాలేదు అంటూ ఉంటారు. అండ్ కొంతమందికి నాకు చాలా మ్యాచెస్ చూశారు, మ్యారేజ్ సెటిల్ అవ్వట్లేదు అంటారు. అండ్ కొంతమంది ప్రాపర్టీస్ కోసం తిరుగుతూనే ఉంటారు, సగం లైఫ్ గడిచిపోతుంది కానీ వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీ దొరకదు. ప్రాపర్టీ దొరికింది అంటే ఆ టైంకి మనీ ఉండదు. అండ్ రిలేషన్షిప్స్ వైజ్ కూడా అంతే, ఏం జరిగిందో తెలియదు, సడన్లీ మా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. ఓకే, నిన్న మ్యారేజ్ అయింది, ఈరోజు క్యాన్సిల్, ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది, డివోర్స్కి అప్పుడే అప్లై చేయాలి అంటున్నారు. ఇలా చాలా వింత వింత ఇవి విషయాలన్నీ మనం వింటూ ఉంటాం మన కామన్ లైఫ్లో, డైలీ లైఫ్లో. ఓకే, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు మీకు. బట్ ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి వెళ్ళగానే మీ బాడీ మీ ఆరా ఏదైతే ఉందో ఆరా క్రాక్స్ ఇస్తుంది ఫస్ట్.
తర్వాత ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ చక్రాస్లోకి అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. ఈ చక్రాస్లోకి అబ్జార్బ్ అయిపోయినప్పుడు చక్రాస్లో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఓకే, సపోజ్ థ్రోట్ చక్ర బ్లాక్ అయిందనుకోండి, మీ వే ఆఫ్ టాకింగ్ అనేది కొంచెం హార్ష్గా మారిపోతుంటుంది. ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. లేదు అంటే అది బ్లాక్ అయినా ఓవర్ యాక్టివ్ అయినా కూడా మీకు ఇబ్బంది. ఓవర్ యాక్టివ్ అయితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. అన్ని నెగిటివ్ విషయాలే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో నెగిటివిటీ మీరే పిలుచుకుంటారనమాట మీ దగ్గరికి రమ్మని. సో అలా ఉంటుంది. మీ మాటే గొడవ అయిపోతుందండి, మీ మాట్లాడితే గొడవ అయిపోతుంది. మంచికి వెళ్తే చెడు ఎదురైంది అంటూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటే బ్లాకేజెస్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని చక్రాస్ బ్లాక్ అవటం వల్ల మన 7 చక్రాస్లో మన బాడీలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్లీ రైజ్ అవుతాయి. ఓకే, అండ్ స్వాదిష్టాన చక్రం అండ్ మణిపూరక చక్రం అండ్ థ్రోట్ చక్ర, విశుద్ధ చక్ర. సో ఈ చక్రాస్ అన్నీ కూడా 7 చక్రాస్ కూడా అలైన్మెంట్లో కనుక ఉంటే మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ, మంచి పాజిటివ్ లైఫ్ అనేది చూస్తారు. అడ్మైరబుల్ లైఫ్ అనేది చూడడం జరుగుతుంది. మీ గోల్స్ అన్నీ రీచ్ అవుతారు, ఈజీగా రీచ్ అవుతారు అనమాట. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు మీ దగ్గర, మేము అంత కష్టపడలేదు కూడా కానీ మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటూ ఉంటారు. కొంతమంది మేము అసలు ఎప్పుడో ఏం పుణ్యం చేసుకున్నామో ఏమో మాకు ఇలాంటి మా అమ్మాయికి ఇంత మంచి మ్యాచ్ వచ్చింది. ఓకే, వాళ్ళు మా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే మ్యారేజ్ చేసుకున్నారు మా అమ్మాయిని ఆర్ మా అబ్బాయిని, ఇలా చెప్తూ ఉంటారు. అండ్ సడన్లీ ప్రాపర్టీస్ కలిసి వస్తూ ఉంటాయి మీకు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్. ఓకే, అది కూడా ఒక అబండెన్స్ అనమాట. అబండెన్స్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. ఓకే, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అబండెన్స్, అన్ని విషయాల్లో మీకు అబండెన్స్ అనేది ఉండాలి. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు మీరు. ఓకే, కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం మనం, మనీ ఉంటుంది కావాల్సిన దానికంటే ఎక్కువే మనీ ఉంటుంది, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఎందుకు ఉండరు? అదర్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వన్ థింగ్, ఫస్ట్ పాయింట్ పాస్ట్ లైఫ్ కర్మ, అండ్ సెకండ్ పాయింట్ బ్లాకేజెస్ ఇన్ చక్రా సిస్టమ్. ఓకే, సో మనం నెగిటివ్గా ఉంటే నెగిటివిటీనే అట్రాక్ట్ చేస్తాం, పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తాం. అండ్ మన లైఫ్లో పాజిటివ్ పీపుల్ ఉండాలా, నెగిటివ్ పీపుల్ ఉండాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మీరే. అది ఎలా అంటే మీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉంచుకోండి, ఆటోమేటిక్గా పాజిటివ్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు మీ వైపు. ఓకే, ఓల్డెన్ డేస్లో కనిపిస్తూ ఉండేది మనకి ఇలా ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ ఒక ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీలో అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. ఓకే, అలాంటి ఫ్యామిలీస్ ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోయాయి కూడా. ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ముగ్గురు మధ్య ఆర్ నలుగురు మధ్య కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. బట్ ఇది వరకు అలాంటి ఉండేది కాదు, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కాదు అసలు. ఎందుకంటే అప్పుడు అంత నెగిటివిటీ లేదు, ఆ వే ఆఫ్ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్లో అంత నెగిటివిటీ ఉండేది కాదు, అంత పాజిటివిటీ, ఆ డివైన్ ఎనర్జీ అనేది ఉండేది. సో బట్ ఇప్పుడు చూస్తే మొత్తం మిక్స్డ్ ఎనర్జీస్, మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే ఇదంతా ఎలా వచ్చేస్తుంది అని అంటే నెగిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు మీరు. అది ఏదైనా ఎలా అయినా రావచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది. ఓకే, సో ఎలా వచ్చినా కూడా మిమ్మల్ని టచ్ అవ్వకూడదు అనుకుంటే మీరు మీ చక్రా సిస్టమ్ని ఫస్ట్ హీల్ చేసుకోవాలి. అదెలా అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి దీనికి. ఈజీ ప్రాసెస్ ఏంటంటే మెడిటేషన్. అండ్ సెకండ్ థింగ్, ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి వేసుకోవాలి. మీరే వేసుకోవాలి యాజ్ ఆర్నమెంట్స్. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ హౌస్, ఏదైనా నెగిటివిటీ కనుక ఉంటే నెగిటివిటీ ఫ్రమ్ యువర్ హౌస్ క్లీన్ చేసుకోవాలి. అంటే అది ఎలా అంటే ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగించండి, ధూపం వేయమంటారు కదా, అలా ధూపం వేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్, బిఫోర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్
అండ్ ఆఫ్టర్ సన్సెట్ ఈ ధూపం అనేది వేయాలి. తర్వాత డైలీ మీ ఇంట్లో ఇది ఏమంటారు, ఇన్సెన్స్ స్టిక్స్ ప్రతి రూమ్లో 3 టైమ్స్ చూపించండి. అలా చేయటం వల్ల కూడా మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుంది. అండ్ ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని టచ్ చేస్తుంది అనేసరికి అది వెంటనే రివర్స్ బ్యాక్ అయిపోతుంది. ఓకే, సో రాదు మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లోకి రాదు. అండ్ టాయిలెట్ సీట్స్ ఓపెన్ ఉంచొద్దు వాష్రూమ్స్లో. అండ్ హౌస్ క్లీనింగ్ అప్పుడు కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అంటే అర్లీ మార్నింగే క్లీన్ చేసుకోవాలి మీ హౌస్ అనేది. చాలామంది అది ఆఫ్టర్ 11 ఆర్ ఆఫ్టర్ 12 నూన్ అలా చేస్తూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు. అది ఇంట్లో అయితే అలా చేయకూడదు. లైక్ ఆఫీసెస్ ఆర్ అదర్ ఎనీ వర్క్ ప్లేసెస్లో అయితే అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇండ్లు అన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి మనకి, సో అవి తప్పకుండా పాటించాలి. ఓకే, అండ్ సన్ రేస్ ఇంట్లోకి పడేటట్టు మీరు డోర్స్ ఓపెన్ పెట్టుకోండి మార్నింగ్ టైం. అండ్ ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫ్రెష్ సన్ రేస్ మీ ఇంట్లో పడేటట్టు చూసుకోండి. అలా పడినప్పుడు మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇంకా డబుల్ ట్రిపుల్ అలా అవుతూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ మనం పట్టించుకోం జనరల్గా. సో పట్టించుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అవి మనకు తెలియదు, ఆ ప్రాబ్లమ్స్ ఎటు నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు. నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అనేసరికి మీకు వచ్చే ఫస్ట్ సిగ్నల్ ఏంటి అని అంటే హాస్పిటల్ బిల్స్. ఓకే, సో అది మెయిన్ ప్రాబ్లం. హాస్పిటల్ బిల్స్ ఎప్పుడైతే మీరు పదే పదే చూస్తున్నారు, హాస్పిటల్ని విజిట్ చేస్తున్నారు అని అంటే సంథింగ్ ఈజ్ నెగిటివ్ ఇన్ యువర్ లైఫ్. వెదర్ ఇట్ ఈజ్ మీ హౌస్ అయి ఉండొచ్చు, లేదా అది వాస్తు బాగాలేకపోయి ఉండొచ్చు, లేదా ఎనీ నెగిటివ్ పీపుల్ మీకు ఈవిల్ ఐ సెండ్ చేస్తుండొచ్చు, ఆర్ ఎనీ నెగిటివ్ పర్సన్ మీ లైఫ్లో ఉండొచ్చు. ఓకే, ఇదంతా కూడా ఒక సైకిల్ అనమాట. ఓకే, వన్ బై వన్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తూ వస్తూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇదంతా కూడా మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, బట్ మీరు అటెన్షన్ పే చేయరు. సో అలాంటప్పుడు మీకు తెలియదు దేనివల్ల వచ్చింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియదు. బట్ మీరు ఆలోచించి చూస్తే అనలైజ్ చేసుకోండి మీరు ప్రతి విషయం. అప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కడుంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటి, ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేయాలి మన ఒంట్లోంచి అంటే పింక్ సాల్ట్ దొరుకుతుంది మనకి మార్కెట్లో. పింక్ సాల్ట్ అంటే హిమాలయ సాల్ట్ అని కూడా అంటారు దాన్ని. సో ఆ సాల్ట్ని వాటర్లో వేసుకుని ఆ సాల్ట్ వాటర్ బాత్ చేయండి. అండ్ ఈ సాల్ట్ వాటర్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఆ టైమింగ్ అనేది ఎలా ఉండాలంటే అది కూడా మార్నింగే ఉండాలి, బిఫోర్ సన్ రైజ్ ఉండాలి. నైట్ టైం చేయకూడదు, బిఫోర్ సన్ రైజ్ చేయండి. కొంచెం డార్క్ ఉండాలి, బయట సన్లైట్ అనేది రాకూడదు. ఇంకా ఆ టైంలో చేయాలి, ఎందుకంటే ఆ టైంలో చేసినవి ఏ రిచువల్స్ అన్నా కూడా బాగా 100% రిజల్ట్ చూపిస్తాయి మనకి. సో ఆ టైంలో చేయండి. అండ్ ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఇంకా మీరు ఎక్కడ స్టోర్ చేయొద్దు, మిగిలిపోయిన వాటర్ కూడా వెంటనే పారేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏదైతే ఉంటుందో ఆ సాల్ట్ వాటర్ బాత్ ఏదైతే చేస్తారో మీరు, సాల్ట్ వాటర్ కోల్డ్ వాటర్ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో కలపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాల్ట్ని కొంచెం హాట్ వాటర్లో కలపండి. ఓకే, అది మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని కోల్డ్ వాటర్లో వేయండి. ఓకే, కోల్డ్ వాటర్లోనే చేయాలి ఈ సాల్ట్ వాటర్ బాత్, ఎప్పుడు హాట్ వాటర్తో చేయకూడదు. ఓకే, అదొకటి ఉంది, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ లేడీస్ ఎవరైతే ఇలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళు రోజ్ ఎసెన్స్ అని దొరుకుతుంది, ఆ రోజ్ ఆయిల్ అనేది కూడా దొరుకుతుంది. సో ఆ రోజ్ ఆయిల్ని వాటర్లో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకున్న రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ
గ్రాడ్యువల్గా తగ్గిపోవడం చూస్తారు మీరే. ఎందుకు ఈ రోజుకి ఆ రిలేషన్షిప్కి ప్రాబ్లమ్స్ ఎలా క్యూర్ అవుతాయి, ఎలాగా మిస్అండర్స్టాండింగ్స్ ఎలా క్లియర్ అవుతాయి అని అనుకుంటారు మీరు. కానీ అది కాదు. ఇక్కడ మీది స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. అది ఓవర్ యాక్టివ్ ఉన్నా అది కంట్రోల్లోకి వస్తుంది, బ్లాకేజెస్ ఉన్నా రిమూవ్ అవుతాయి. ఓకే, సో అలా మీరు ఈ రోజ్ వాటర్ ఆర్ రోజ్ ఆయిల్ మీరు స్నానం చేసేటప్పుడు మీ బాడీకి అప్లై చేసి అప్పుడు స్నానం చేయొచ్చు, లేదా మీరు స్నానం చేసే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేసుకోవచ్చు ఈ రోజ్ ఆయిల్ ఆర్ రోజ్ వాటర్. ఆర్ ఇది దొరకటం లేదు అనుకుంటే మీరు జాస్మిన్ ఆయిల్ వాడుకోవచ్చు. ఈ రెండు మీకు ప్రిఫరబుల్ అనమాట. సో ఇవన్నీ చాలా ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్స్ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి. అండ్ నా ప్రతి రీడింగ్లో మీకు చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాను, ఇలాంటి సింపుల్ రెమెడీస్ బట్ వెరీ ఎఫెక్టివ్. ఓకే, ఎందుకు చెప్తాను అని అంటే నా రీడింగ్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. ఆల్మోస్ట్ నా రీడింగ్స్ అన్నీ టైమింగ్ ఎక్కువే ఉంటుంది, లెంగ్దీగానే ఉంటాయి నా రీడింగ్స్. సో దాంట్లో మీరు ఓన్లీ ఆ రీడింగ్ వినేసి వెంటనే స్క్రోల్ చేసుకుంటూ ఇంకొక రీడింగ్ విని ఇలా చేయటం వల్ల మీకేమీ జరగదు. మీరు ఏదైతే రీడింగ్స్ చూస్తారో దానిలో ఉన్న రెమెడీస్ మీరు చేసుకోండి. అండ్ ఆ రీడింగ్స్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, 1 by 1 మీరు ఈ టారో రీడింగ్స్ వాచ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వ్యూవర్స్లో చాలామందికి అలవాటు ఉంది. కొంతమంది ఓన్లీ 1 ఛానల్ మాత్రమే చూస్తారు, అండ్ కొంతమంది 1 or 2 ఛానల్స్ 3 ఛానల్స్ అలా చూస్తూ ఉంటారు. అండ్ కంపారిజన్ స్టార్ట్ చేస్తారు వెంటనే. వాళ్ళు ఇలా చెప్పారు, ఇంకొక ఛానల్లో ఇంకొకలా చెప్పారు, మళ్ళీ ఏది నిజం, మాకేది రెజొనేట్ అవుతుంది, ఇలా చూస్తూ ఉంటారు. కొన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వవు, కానీ అవి రెజొనేట్ అవ్వలేదు అంటే అక్కడ అర్థం ఏంటి అని అంటే అవి రెడ్ ఫ్లాగ్స్. మీరు ఇగ్నోర్ చేస్తున్న రెడ్ ఫ్లాగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఆర్ యువర్ ఎంటైర్ లైఫ్ అన్నమాట. ఓకే, కొంతమందికి అదొక ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో చూసినప్పుడు దాంట్లో వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడితే ఓకే ఇది మా రీడింగే అని చూస్తారు. లేదు దాంట్లో ఏమైనా 1 or 2 నెగిటివ్ పాయింట్స్ చెప్తే ఆ రీడింగ్లో సరిగా చెప్పలేదు, ఓకే ఆ వీడియోలో సరిగా చెప్పలేదు అని వెంటనే ఇంకొక రీడింగ్ చూడటానికి ఈ రీడింగ్ని స్కిప్ చేసేస్తారు. కానీ అది వినండి, అది మీకు సంబంధించిందా కాదా అని చూసుకొని అప్పుడు స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి, నాట్ ఓన్లీ పాజిటివ్. అవన్నీ కూడా ఏంటి అంటే మీరు పట్టించుకోవట్లేదు ఆ పాయింట్స్ అని అర్థం. రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఇక్కడ ఈరోజు వచ్చిన రీడింగ్ ప్రకారం మీరు మీ పర్సన్ని రీసెంట్ పాస్ట్లో చాలా ప్యాంపరింగ్గా నర్చరింగ్గా చూసుకున్నారు. బట్ మీకు వచ్చింది ఏంటి, మీ పర్సన్ ఇన్ రిటర్న్ మిమ్మల్ని అలా చూసుకున్నారా, మీకు సపోర్టింగ్గా ఉన్నారా అని అక్కడ చూస్తే అక్కడ ఏముంటుందనంటే మీరు చేసిన ఆ నర్చరింగ్, ప్యాంపరింగ్ అండ్ ఆ సపోర్ట్ ఇదంతా కూడా మీ పర్సన్ అదొక వీక్నెస్గా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేశారు. ఓకే, అంటే మీరు అంత ప్యాంపరింగ్గా చూస్తున్నారు, మీరు నర్చరింగ్గా మాట్లాడుతున్నారు, మీరు చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు మీ పర్సన్కి అన్ని విషయాల్లో అని అంటే ఏంటంటే అక్కడ ఎలా తీసుకున్నారు మీ పర్సన్ అంటే ఆ విషయాన్ని ఓహో మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఇంకెవరు మీకు అట్రాక్ట్ అవ్వరు, మీ పర్సన్ తప్ప మీ లైఫ్లోకి ఇంకెవరు రారు, మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు, అందుకే మీ పర్సన్ పైన మీరు అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు అన్నట్టుగా తీసుకున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ.
మిమ్మల్ని కాదని ఇంకొక పర్సన్ని చూస్ చేసుకున్నారు అని అంటే ఇక్కడ మీరు చేసిన మిస్టేకే అది. మీరు మీ పర్సన్కి ఎప్పుడు లిమిట్స్, బౌండరీస్, కండిషన్స్, డిమాండ్స్ ఇవేమీ లేవు మీ సైడ్ నుంచి. మీ పర్సన్కి అసలు ఏ కండిషన్స్ పెట్టేవారు కాదు. మీరు సపోజ్ 2 or 3 days మీతో మాట్లాడకుండా ఉండిపోయినా మీరు ఏం అడిగేవారు కాదు. సింపుల్గా వచ్చి తర్వాత నేను బిజీ ఉన్నాను అనో, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, ఇలా ఏదో ఒక ఫేక్ రీజన్ చెప్పేవారు. బట్ ఆ టైంలో ఈ పర్సన్ ఫోకస్ మొత్తం ఇంకెవరిపైన ఉండేది. అది మీరు అసలు ఊహించలేదన్నమాట ఇక్కడ, కానీ అదే జరిగింది. ఓకే, బట్ ఎప్పుడైతే మీకు మీ పర్సన్ ట్రూ కలర్స్ చూసారో అప్పుడు మీరు ఒక అల్టిమేటం ఇవ్వడం అనేది జరిగింది మీ పర్సన్కి. మీరు ఎప్పుడైతే అల్టిమేటం ఇచ్చారో మీ పర్సన్కి అసలు మీరేంటో అర్థమైంది. మీరు ఇంతవరకు మీ పర్సన్తో ఎందుకంత ఎఫెక్షనేట్గా ఉంటున్నారో, అసలు ఎందుకు హెల్ప్ చేస్తున్నారో, మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అన్ని విషయాల్లో అనేది అప్పుడు మీ పర్సన్కి అర్థమైంది. బట్ ఇట్స్ టూ లేట్. అప్పటికే మీరు వాకవే చేశారు. మీరు ఒకసారి వాకవే చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. మీరు అలాంటి మెంటాలిటీ, వెరీ స్ట్రిక్ట్ పర్సన్ మీరు. ఓకే, ఎంత నర్చరింగ్గా ఉంటారో, ఎంత కేరింగ్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళు ఒక నెగిటివ్ పర్సన్ అని తెలుసుకుంటారో మీ ఎనర్జీస్ మొత్తం రివర్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఒక రెబెల్ టైప్ ఎనర్జీస్ వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ నుండి డైరెక్ట్ ఒక రెబెల్ టైప్ ఎనర్జీస్ వచ్చేస్తాయి, చేంజ్ అయిపోతాయి ఆ ఎనర్జీస్. ఓకే, సో ఇలాంటిదంతా మనం ఒక జెన్యూన్ పర్సన్లోనే చూస్తాం. ఫేక్ పీపుల్ అలా ఉండరు. సిచ్యువేషనల్గా మాట్లాడుతూ ఉంటారు, సిచ్యువేషనల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఎప్పుడైతే మన టైం బాగోదో మనం ఐడెంటిఫై చేయలేం. ఆ ఫేక్ పర్సన్ కూడా ఒక బెటర్ పర్సన్ అనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇదంతా కూడా మీరు అనలైజ్ చేసి చూసుకోవాలి బిఫోర్ కమిటింగ్ టు ఎనీ వన్. ఓకే, ఇంతకంటే ఇంకా యూనివర్స్ మీకు ఏం చెప్పదలుచుకోలేదు ఇక్కడ. ఫస్ట్ కార్డ్లోనే మొత్తం రీడింగ్ అంతా చెప్పేసింది విత్ టెంపరెన్స్ కార్డ్. ఇక్కడ ఇది మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ ఫెమినిన్, డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్. సో ఈ ఎనర్జీస్లో మీడియేటర్స్ చాలామంది ఉన్నారు, అండ్ నెగిటివ్ పీపుల్, థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, టాక్సిక్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా 1 by 1 డిసపియర్ అయిపోతూ ఉంటాయి మీ లైఫ్లో నుండి. ఓన్లీ మీ పర్సన్ అండ్ మీరు మాత్రమే మిగులుతారు. అండ్ ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి. ఈగో అండ్ ప్రైడ్ చూపించొద్దు మీ సైడ్ నుంచి. ఓకే, అదొకటే ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.